కొద్ది రోజుల్లో నామినేషన్ ప్రక్రియ పెట్టుకొని ప్రధాన పార్టీలలోని నేతలు అటువారు ఇటు ఇటువారు అటు తెగ జంపింగ్లు చేసేస్తున్నారు. దాదాపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు వలస పక్షాలు అంతా టీడీపీ నుండి వైసీపీ గూటికి చేరుకున్నవే. ఈ జాబితాలో తాజాగా చేరిన పేరు నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఈయన మరోసారి అదే చోటు నుండి ఎంపీ టికెట్తో పాటు తన కుమారుడికి సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ను కూడా ఆశించారు. అయితే పరిణామాలు అతను ఊహించినంత ఆశాజనకంగా లేవు. చాలా రోజుల ముందే బాబుకి ఈ విషయాన్ని విన్నపించిన రాయపాటి అతని నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక లాభం లేదనుకున్నట్లు తెలుస్తుంది. ఈ అసహనంతో ఆయన తెలుగుదేశం పార్టీని వీడేందుకు కూడా రెడీ అయినట్లు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు పరిచయాలు పుష్కలంగా ఉన్నాయని, తనకి ఎలాంటి విషయం తేలకపోతే తన బాట ఆ వైపే అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాడట సాంబశివరావు. అయితే పార్టీ వీడే ముందు చివరిసారిగా చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు అతను నేరుగా ఆయన ఇంటికే వెళ్లేందుకు నిర్ణయించుకున్నారట. దాదాపు ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. కోరినట్టుగా ఆ సమావేశంలో నర్సరావుపేట ఎంపీ సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ లభించకపోతే తెలుగుదేశం పార్టీని రాయపాటి వీడడం మాత్రం ఖాయంగా కనబడుతుంది. ఇక ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరడం దాదాపు ఖాయంగా అందరూ అనుకుంటున్నారు. టీడీపీని వదిలి వైసీపీలో గనక సాంబశివరావు చేరితే చంద్రబాబు పరిస్థితి ఏంటని నెటిజన్లు అంటున్నారు. రోజు రోజుకు దగ్గరవుతున్న ఓటమిని చూసి చంద్రబాబు భయపడుతున్నారని జగన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. చంద్రబాబును చూసి చూసి పక్కన ఉన్న నేతలు కూడా బాబు వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. టీడీపీని వీడి వెళ్లే వాళ్లను ఎలాగో అలా ఆపాల్సిన బాబే వాళ్లను రెచ్చగొడుతూ పంపిస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు అడిగిన సీట్ ఇవ్వకపోయినా సరే బుజ్జగిస్తే కనీసం వాళ్ళు వైసీపీలో జాయిన్ కాకుండా ఉంటారు కదా. ఇక్కడ నిరాకరించిన ప్రతి ఒక్కరు వెళ్ళి వైసీపీలో చేరుతుంటే టీడీపీ కుప్పకూడడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. చూడాలి చివరికి బాబు పక్కన నిలిచే గొప్ప నేతలు ఎవరో.